ఆపో. ఎవరు మీరు? దాన్ని దించి నువ్వు వెనక్కి వెళ్ళిపోరా, లేకపోతే నువ్వు నీ ఆటో పక్కడైపోతారా. దిగనమ్మా, అప్పు చేసి ఆటో కొనుక్కున్నాను. దిగనమ్మా. ఏ నిన్ను కొట్టేప్పుడు పేరు అడ్రస్ చెప్పి కొట్టాలా? ఎవరు వస్తున్నట్టున్నారు, పదండ్రా, పోదాం. జ్యోతి, జ్యోతి, డ్రైవర్, జ్యోతి. ఇందు, వదిలికి ఏమైంది? కంగారు పడాల్సిందేమీ లేదు సూర్య, చిన్న గాయాలే. డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, భయపడాల్సిందేమీ లేదు. అసలేం జరిగింది ఇందిరా? జ్యోతిని ఎవరో రౌడీలు కొడుతుండగా నేను ఆ దారిలో వచ్చాను. నన్ను చూసి వాళ్ళు పారిపోయారు. దెబ్బలతో ఉన్న జ్యోతిని వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఆ రౌడీని ఇదివరకు ఎప్పుడైనా చూసావైందో? లేదు సూర్య. ఇది ఏ ఏరియాలో జరిగింది? పోనీ ఆ మనుషుల్ని మళ్ళీ నువ్వు గుర్తుపట్టగలవా? మొహాలు చూసే లోపే వాళ్ళు పారిపోయారు సూర్య. జగదాంబ సెంటర్ దగ్గర ఆటోలో వస్తున్న జ్యోతిని ఫాలో అయి అటాక్ చేసుంటారు. జగదాంబ సెంటర్లోనా? ఓ రౌడీ రాస్కల్స్ ఎవరో వెతికి పట్టుకుని తగిన బుద్ధి చెప్పి పోలీసులకు అప్పగిస్తాను. సూర్య ఆగు సూర్య, వాళ్ళెవరో జ్యోతిని ఎందుకు అటాక్ చేశారో తెలియకుండా నువ్వు ఇలా ఆవేశపడొద్దు. అయినా జ్యోతికి ఇప్పుడు ఏమీ జరగలేదుగా? అవును సూర్య, ఆవేశం మంచిది కాదు. జ్యోతి ప్రాణానికి హాని లేకుండా బయటపడినందుకు సంతోషించు. కూర్చో ఇందిరా. ఇప్పుడు ఎలా ఉంది జ్యోతి? పర్వాలేదు సుగుణ్ గారు, ఐఎమ్ ఓకే. నువ్వు కోలుకున్నావని డాక్టర్ గారు కూడా చెప్పారు. ఇవాళే నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు. జ్యోతి, బిల్ పే చేశాను, ఇక మన ఇంటికి వెళ్ళొచ్చు. ఇందిరా, నన్ను రక్షించి హాస్పిటల్లో చేర్పించి నా ప్రాణాలు కాపాడినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. థ్యాంక్స్ ఇందిరా. థ్యాంక్స్ ఇందో. నన్ను మీరు దూరం చేసి మాట్లాడుతున్నారు. మీ అందరిలో నేను ఒకదాన్నేగా, మళ్ళీ ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పాలా? అదేమిటిందిరా, నీలాంటి మంచి మనసున్న అమ్మాయి మాకు దూరం ఎందుకు అవుతుంది? నువ్వు మాలో ఒకరివే. అంతేకాదు, మాకు బాగా కావలసిన మనిషివి, ఎప్పటికీ దూరం కాని మనిషివి. ఇక మనం బయలుదేరదామా? సరే రామ్మా. రాజ్యోతి, ఎలా ఉందమ్మా? వదినా. రేఖ, సమయానికి ఇందిర రాబట్టి సరిపోయింది. లేదంటే రౌడీల వల్ల వదినికి ఎంత ఆపదొచ్చేదో. వదినా, అసలు వాళ్ళెవరు? నేనెందుకలా కొట్టి పారిపోయారు? నాకు మాత్రం ఏం తెలుసు సూర్య. ఇదివరకు వాళ్ళని ఎప్పుడూ చూడలేదు. ఉన్నట్టుండి నా మీద పడి కొట్టారు. ఇందిర రాకపోతే వాళ్ళు నా ప్రాణాలు తీసిండేవారు. సరేలే, నేను రాకపోతే ఎవరో ఒకరొచ్చి నిన్ను రక్షించుండేవారు. ఈ మాట ఎక్కడో విన్నట్టుంది కదూ. ఒకప్పుడు నువ్వు చెప్పిన మాటే ఇప్పుడు నేను చెప్తున్నాను. సరే, నాకు ఫ్యాక్టరీ టైం మీద వస్తాను. ఇందు, నేను గంట ఆలస్యంగా వస్తాను. గంట కాదు, మధ్యాహ్నం నుంచి రా చాలు. వస్తాను. వదినా, నిన్ను కొట్టి పారిపోయిన వాళ్ళని నువ్వు గుర్తుపట్టగలవా? వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తాను. వాళ్ళంతా చూస్తాను. ఆవేశపడకు సూర్య, ఇప్పుడు నాకేమైందని? ఇంకా ఏం కావాలి వదినా? నీ మీద కక్ష కట్టి నీ ప్రాణాలకు ప్రమాదం తలపెట్టారు. అది చాలదా? ఇలాంటి పని ఎవరు చేశారో, ఎందుకు చేయించారో ఖచ్చితంగా తెలుసుంటే
పోలీసుని పిలిపించి వాళ్లకు తగిన శిక్ష పడేలా చేయడం ఎంతోసేపు పట్టదు. రండి కూర్చోండి. నువ్వు వెళ్ళి గదిలో చదువుకో. అలాగే వదినా. జ్యోతి, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఇంటికి రాకూడదనుకున్నాను, కానీ ఏం చేయను. నీకిలా జరిగిందని తెలిసి పరుగు పరుగున హాస్పిటల్కి వెళ్ళాను, కానీ డిశ్చార్జ్ అయ్యి ఇక్కడికి వచ్చావని చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది జ్యోతి? బానే ఉంది. ఇంత ఘోరం జరిగి కూడా నీకేం బాధగా లేదా? నీకిలా అయిందని తెలిసిన దగ్గర నుంచి నాకెంత బాధగా ఉందో తెలుసా? అసలు ఇదంతా ఎలా జరిగింది? ఎలా జరిగిందో తెలుసుకుని ఏం చేస్తారు? అసలు ఇంకా ఏం చేయాలని ఇక్కడికి వచ్చారు? జైల్లో ఉన్న మీ ఆయన అడిగి చెప్తాను. జైల్లోనా హాస్పిటల్లోనా? అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఏ పాపం తెలియని జ్యోతిని అన్యాయంగా కొట్టినందుకు ఫలితం అనుభవించేలా చేస్తాను. జ్యోతి విషయం తెలిసి తులసి కూడా చాలా బాధపడింది. నేను చూసొస్తానని ధైర్యం చెప్పొచ్చాను. విజయ్ని తులసి నుంచి దూరం చేసిన చాలక మళ్ళీ ధైర్యం చెప్పడమా? కొడుకుగా పెరిగాడన్న మమకారంతోనే ఇన్నాళ్లు పెంచి పోషించాను. కానీ ఇలాంటి పని చేసిన తర్వాత అలాంటివాడు నా కొడుకు ఎలా అవుతాడు? ఆపు. ఇంకా ఇలాంటి కబుర్లు చెప్పి మమ్మల్ని నమ్మించాలని చూడకు. మానవత్వం ఉన్న మనిషి అయితే ఇలాంటి పని చెయ్యవు. సూర్య నువ్వుండు. ఇంటికొచ్చిన వాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? మానవత్వం ఉండబట్టే జ్యోతికి ఇలా అయిందని తెలిసి చూసి వెళదామని వచ్చాను. వచ్చావులే ముసలుగా నీరు కార్చడానికి. వచ్చిన పని అయిందిగా, ఇక బయలుదేరు. ఎంతైనా మనం ఒకటి కదా. అయ్యో పాపం అని చూసి వెళదామని వస్తే నన్ను శత్రువులా చూస్తారే? మానవ అనే భావం నీలో ఉంటే తులసికి అన్యాయం చేసుండేదనివే కాదు. నాకు నీతులు చెప్పడానికి నువ్వెవరు? ఎవరు అక్కడుండాలో అక్కడుంటేనే మంచిది. తులసికి న్యాయం చేస్తానో అన్యాయం చేస్తానో అడగడానికి నీకేం అధికారం ఉంది? పంకజం, ఆడదానివి. హక్కులు అధికారాలు కోట్ల వరకు వచ్చి నా చెల్లెలు బతుకుతూ ఆడుకుంటావా? నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. ఒరేయ్, నీకెందుకురా ఇంత పొగరు? పంకజం, సూర్య మంచివాడు కాబట్టి నిన్ను మాటలతో వదిలేశాడు. లేదంటే అమ్మా ఆవిడతో మాటలేమిటి? లోపలికి పదండి. సూర్య లోపలికెళ్ళు. నువ్వెలాంటి దానివో నీ గురించి నాకు బాగా తెలుసు గాని వచ్చిన పని అయిందిగా. ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లోకి తుఫాన్లో వచ్చింది చాలు గాని వెళ్ళు. జ్యోతి, నన్నే బయటికి నడవమంటావా? నన్నెదిరించి మాట్లాడినందుకు నీ పరిస్థితి ఏమైందో చూసావా? నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. జాగ్రత్త. నీ చేతనైంది నువ్వు చేసుకో. బెదిరిపోయే పిరికి వాళ్ళెవరు ఇక్కడ లేరు. జ్యోతి, ఇంతగా నన్ను అవమానించిన మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను. కసి తీర్చుకుంటాను. మీలో ఎవరిని వదిలిపెట్టను. పంకజం ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమిటి ఇలా వచ్చారు? జ్యోతి మేడంకి యాక్సిడెంట్ జరిగింది. జ్యోతికి యాక్సిడెంట్ జరిగిందా? ఎప్పుడు? ఆ వివరాలేమీ తెలియదు సార్. దెబ్బలు బాగా తగిలాయట. నిన్న రాత్రి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. జ్యోతికి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, ప్రమాదం తప్పింది. ఈ రోజు డిశ్చార్జ్ చేశారట. అలాగా? పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి జ్యోతి గారిని చూసి వస్తాం సార్. వెళ్ళండి. సార్ మీరు మాతో రాకూడదు. నేను రాలేను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. అతిగా ఆశపడొద్దని కసిగా జీవితం శాసిస్తోంది.
ఓ అడుగు నేను ముందుకు వేసినప్పుడల్లా 3 అడుగులు వెనక్కి లాగేస్తోంది విధి. ఇక నేను 3 ముళ్ళు ఎలా వేయించుకోగలను? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయేత్. సుముఖస్యైకదంతస్య కపిలో గజకన్నికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప. సోమకేతృ గణాధ్యక్ష. పేరు నక్షత్రం చెప్పండమ్మా. స్వాముల వారి పేరు మీద. అలాగే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. అయ్యా పేరు నక్షత్రం చెప్పండి. జ్యోతి, స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రయాతవతి జ్యోతి నామధేవత్యాః సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ భయ ఆయురార్గైశ్వర్యావర్జర్థం మహాగణాధిపతిరేవతా ప్రీత్యర్థదా శక్తి పూజాంచ కరిష్యే. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. స్వామి, జ్యోతిని చూడాలని మనసు ఎంతగానో ఆరాటపడుతోంది. కొన్ని కారణాల వల్ల చూడలేకపోతున్నాను. ఆ కారణాలు ఏమిటో నీకు తెలుసు. జ్యోతికి ఏ కష్టం రాకూడదు. ఆమె తొందరగా కోలుకోవాలి. కర్పూర ఆనంద నీరాజం దర్శయామి. నీరాజనాథాచమనీయం సమర్పయామి. సంత శ్రీరస్తు సంవత్సర మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. సత్యాః ఏతాః ఆశిషః సంతు. మహాగణాధిపతిరేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. మనోభీష్టఫలసిద్ధిరస్తు. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. మహాగణాధిపతయే నమః. సార్, మీరెప్పుడొచ్చారు? నువ్వు మొరపెట్టుకుంటున్నప్పుడు. నా మొర దేవుడు వినలేదా? మీరు విన్నారా? నేను విన్నాను, ఆ దేవుడు విన్నాడు. పద అలా వెళ్ళి మాట్లాడుకుందాం. షోడశైతాని నామాని అప్పుడే చునియాదపే. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నః. ఎందుకు సత్య గుండెల్లో జ్యోతి మీద ఎంత ప్రేమ అభిమానం దాచుకుని ఆమెను చూడడానికి వెళ్ళలేదు? అలాంటిదేం లేదు సార్. లేకుండానే గుడికి వచ్చి ఆమె పేరుని అర్చన చేయించావా? ఆమె బాగుండాలని ప్రార్థనలు చేస్తున్నావా? ప్రేమ వెలుగు లాంటిది. అందులో పడిన వాళ్ళు అవతల వాళ్ళకిట్టే దొరికిపోతారు. నాకు తెలుసు సత్య, జ్యోతి అన్న మాటలు నీ కాళ్ళకు అడ్డం పడ్డాయి. అందుకే నువ్వు వెళ్ళలేకపోయావు. కానీ జ్యోతి పరిస్థితి నువ్వు ఒక్కసారి ఆలోచించు. కానీ ఆమె పెళ్లి వద్దుంది, చేసుకోనని చెప్పలేదుగా. ఏమో సార్, జ్యోతిని చూస్తుంటే ఆమెకు పెళ్ళే ఇష్టం లేని దానిలా ఉంది. ఇష్టం లేకపోతే ఆనాడే ఖచ్చితంగా చెప్పేది. కష్టాల్లో ఉన్నప్పుడు ఇష్టాలకు తావుండదు. మనకి నచ్చిన మనిషి ఆపదలో ఉందని తెలిసినప్పుడు వెళ్ళి చూడకపోతే ఏం బాగుంటుంది చెప్పు? ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో, బ్యాంక్ స్టాఫ్ అంతా వచ్చారు, ఈయన మాత్రం రాలేదు అని జ్యోతి అనుకోదు. జ్యోతి మనసులో నీ మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకోవద్దు. పద పెడదాం. నువ్వెందుకమ్మా తెచ్చావు? మా అందరి కోసం కష్టపడే నీకు మేము ఈ మాత్రం చేయకూడదా వదినా? అమ్మ లేదా? ఉన్నారు. వర్షకి అన్నం తినిపిస్తున్నారు. అదయ్యాక అమ్మ తీసుకొచ్చేది కదా. మాకు అమ్మలేని లోటు తీర్చి నీకు మేము ఏ పని చేయకూడదా వదినా? రేఖ, రండి సార్, కూర్చోండి. బాగున్నారు అంకుల్? బాగున్నారు. దెబ్బలు తగిలాయని విన్నాను. ఇప్పుడు ఎలా ఉంది జ్యోతి? చాలా వరకు తగ్గింది సార్. మా బ్యాంక్ స్టాఫ్ అంతా వచ్చి చూసి వెళ్ళారు. ఇప్పుడు మీరొచ్చారు. కానీ ఎవరు తప్పకుండా వచ్చి చూడాలో వాళ్ళు రాలేదు. అర్థం కాలేదా? నేను చెప్తున్నది సత్యనారాయణ గురించి. అతన్ని మీరెవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. గుడికి వెళ్ళి నువ్వు తొందరగా కోలుకోవాలని అర్చన చేయించాడు సత్యనారాయణ. అది నా కళ్ళబడింది. అందుకే సత్యనారాయణని వెంటబెట్టుకుని తీసుకొచ్చాను. సత్యనారాయణ, ఇలారా, కూర్చో. తలుపులు తెరిచే ఉన్నాయి కదా, గుమ్మం దగ్గర నిలబడిపోయేవే. తెరిచి ఉంచాల్సినవి తలుపులు కావు, తలపులు. కోపంలో ఆడవాళ్ళు అందంగా ఉంటారంటారు, కానీ మగాళ్ళు కూడా అందంగా ఉంటారని మిమ్మల్ని చూసాకే తెలిసింది. శరీరానికి తగిలిన గాయం గురించి ఆలోచిస్తారని ఇలాంటి మనుషులు. మనసు కూడా జబ్బు చేస్తుందని ఆలోచించరే? ఏమిటి మాట్లాడకుండా ఉండిపోయారు? చూపులు కలిసిన శుభవేళ.